అసలు గుడికి ఏ సమయంలో వెళ్ళాలో తెలుసా? మన సనాతన సాంప్రదాయం ప్రకారం ఆలయాన్ని దర్శించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కొందరు వాళ్ళకి ఇష్టమైన దేవులకి కోరికలు చెప్పుకోవడానికి ఆలయానికి వెళ్తారు. కొందరు వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్తారు. అయితే కొందరు మాత్రం వాళ్ళకి వీలున్న సమయాల్లో మాత్రమే ఆలయానికి వెళ్తారు. మిగతా రోజుల్లో ఆలయం ఉందనే మర్చిపోతారు. అలా గుర్తొచ్చినప్పుడు మాత్రమే వెళ్ళడం మంచిది కాదని చెప్పి పండితులు చెప్తున్నారు. మనం దేవాలయాలకి ఉదయం లేదా సాయంత్రం పూట వెళ్తూ ఉంటాం. ఇలా ఉదయం స్నానం చేసి పరగడుపున దేవాలయానికి వెళ్ళడం చాలా మంచిది. అలా ఉదయం పరగడుపున గుళ్ళో ఇచ్చే తులసి తీర్థం మనకి చాలా మంచిది. అది మన శ్వాసకోశను శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఉదయాన్నే దేవాలయాన్ని దర్శించడం ద్వారా ఆ రోజంతా మనం ప్రశాంతంగా ఉంటాం. మనం ఏ పని పట్టుకున్నా సరే ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి మనం నమ్ముతాం. అలాగే సాయంత్రం వేళలో శివాలయంకి వెళ్ళడం చాలా మంచిది. శివాలయంకి వెళ్ళడం వల్ల శివుడు అనుగ్రహం ఉంటుంది. మనం కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. దేవుడు ఏదో ఒక రూపంలో మనతో పాటు తోడు నడుస్తాడని చెప్పి ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 1000 అడుగులు నడిపిస్తాడు. జై శ్రీరామ్.